ప్రచండ ప్రతాప పరాక్రమమునైన ఒరే పనికి మాలినదవా బాత్రూమ్ లో ఫోన్ తీసుకెళ్ళడం ఏంట్రా దరిద్రంగా. బాత్రూమ్ లో కూర్చొని రీల్స్ చూడడం ఇది ఎమోషన్ బావా. మోషన్ కెళ్లే దగ్గర ఎమోషన్ ఏంట్రా ఆఫ్ బ్రెయిన్ అదవా. అసలు ఆ రీల్స్ చూడడం వల్ల ఒక ఉపయోగం అయినా ఉందా? టైం వేస్ట్ తప్ప. బావా ఏమంటివి రీల్స్ చూడడం టైం వేస్టా? ఎక్కడో కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా ఈ రోజు భారతదేశం మొత్తం ఫేమస్ అవడానికి కారణం మేము రీల్స్ చూడడం వల్లే. టాటా, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలతో ఈ రోజు రాజశేఖర్ గారి బోటీల ఫ్యాక్టరీ పోటీ పడుతుందంటే కారణం మేము రీల్స్ చూడడం. మరుగుడు పడిపోయిన 90s సాంగ్స్ మళ్ళీ వెలుగులోకి వచ్చాయంటే కారణం మేము రీల్స్ చూడడం. అంతెందుకు మనుషులే కాదు ఏకంగా బంతి, రక్త పెంజర్ కూడా ఫేమస్ అవడానికి కారణం మేము రీల్స్ చూడటమే. మూతి వంకర పెట్టి పాటలు పాడితే ఫేమస్, బూతులు మాట్లాడితే ఫేమస్, వంట చేస్తే ఫేమస్, ఆఖరికి కోడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ అంటే కూడా ఫేమస్. ఇదంతా ఎవరి వల్ల? మేము రీల్స్ చూడడం వల్లే. ఈ ప్రపంచంలో రీల్స్ చూసే వాళ్ళే లేకపోతే సెన్సెక్స్ దెబ్బతింటుంది, షేర్ వాల్యూ కింద పడిపోతుంది, బంగారం వెండి ధరలు పైన కింద కొట్టుకుంటాయి. అంతెందుకు ఏకంగా ఎకానమీ దెబ్బతింటుంది. రీల్స్ చూడడం ఈజ్ ఎమోషన్. అరే శేఖరు వెళ్ళిపోతావేంట్రా? వంట అయిపోయింది, తినేసి వెళ్ళు. వద్దక్క బావ ఇప్పుడే పెట్టాడు, తిన్నాను. రీల్స్ చూడడం కంటే ముందు మన కెరీర్ కూడా చూసుకోవాలండి.